నాయుడు గారు వస్తూ ఉండగా అందరం కూడా లేచి నిలబడి రెండు చేతులతో చప్పట్లు కొడుతూ సార్లు మనం ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో 2024 క్రిస్మస్ పండుగ వస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనం అభినందిస్తూ చప్పట్లు కొడుతూ సార్లు దయచేసి అందరూ కూడా కూర్చుందాం. ప్లీజ్ బి సీటెడ్. ఇప్పుడు మనం గౌరవనీయులైన సవితా మేడం గారు క్రిస్మస్ పండుగ మరియు ఇక్కడికి చేసిన సోదరులందరికీ హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ యేసు ప్రభు గారు ఒకటే చెప్పారు, అందరినీ ప్రేమించండి అన్నారు. మరి ఈరోజు మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మతాలకు కులాలకు అతీతంగా ఈరోజు రాష్ట్రాన్ని ప్రేమిస్తున్నారు. మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు ఆ యేసు ప్రభుని మనం అందరూ కోరుకునేది ఒకటే, ఈ 5 కోట్ల ప్రజల కోసం మన మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిండు నూరేళ్లు ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ, అదే విధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవులను గౌరవించిన ప్రభుత్వం గతంలో 14-19లో మీకు తెలిసిన విషయమే. అదే విధంగా క్రైస్తవులు అందరూ పూజించే యేసు ప్రభువుకు ఒక మంచి చర్చ్ ఉండాలని గుంటూరులో 14-19లో 2 ఎకరాలతో స్థలం ఇచ్చి 10 కోట్ల నిధులు ఇచ్చిన ప్రభుత్వం 14-19 తెలుగుదేశం ప్రభుత్వం. మరి గత ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు. ఇది సమయం కాదు. మరి మళ్ళీ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి మతాలకు అతీతంగా మళ్ళీ ఆగిపోయిన చర్చకు మళ్ళీ 10 కోట్ల నిధులు ఇచ్చిన ఘనత మన మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదే విధంగా క్రైస్తవుల కార్పొరేషన్ చైర్మన్ కూడా ఒకటి ఏర్పాటు చేసి 151 కోట్లు నిధులు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి స్వయం ఉపాధి పథకం కింద కూడా ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇస్తూ వాళ్ళకి సబ్సిడీ లోన్లు కూడా ఇస్తూ, అంటే ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో ఈరోజు ఈ మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని తెలియజేస్తూ, అందరికీ మరొక్కసారి హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు మనకు చదివి వినిపిస్తారు. లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు సిహెచ్ బుజ్జిబాబు గారు మనకు చదివి వినిపిస్తారు. ఆ దినములలో కైసరు అగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు చేయబడిన గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాను కనుక తన తొలిచు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఒక తొట్టిలో పరుండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన స్తోత్రము చేయుచుండెను. దేవుడి మాటలు దీవించుగాక. What we do
మన ప్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీస్కి, ఎమ్మెల్సీ వారికి, పాస్టర్స్కి, గురువులకి, మరియు నా ముందున్నటువంటి పవిత్రమైన హృదయ వ్యక్తులకి సాయంకాల శుభములను, ఆశీస్సులను తెలియజేస్తున్నాను. మన ముఖ్యమంత్రి గారు సమయాన్ని కలిగించుకొని క్రైస్తవ సమాజాన్నందరినీ ఒక చోట చేర్చి ప్రీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం చాలా ముఖ్యమని గుర్తించేందుకు వారిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా. లూకా శుభవార్త 2వ అధ్యాయం 11వ వచనం, నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఈజ్ నన్ అదర్ దెన్ క్రీస్తు ప్రభువు. ఈ సమాచారం మన ప్రశ్నలకు సమాధానం, మన విడుదలకు ఇది ప్రతీక. ఈ రక్షకుని ద్వారానే ఈ విడుదల కలుగుతుందని వాక్కు మనకు సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథ పఠనాలను ఈ రక్షకుడు మనకు తెచ్చే విడుదలను ప్రకటిస్తున్నాయి. పరువెక్కిన గుండెకు ఓదార్పు ఈ వాక్కు, విరిగిన మనసుకి ఔషధమీ వాక్కు. ఈ వాక్కుతో మోషేతో యావే ఇలా సెలవిస్తున్నాడు, ఐగుప్తు దేశములో నా ప్రజలు అనుభవించు బాధలను నేను కళ్ళారా చూస్తున్నాను. వారు పడుపాట్లను గుర్తించుకుని ఐగుప్తు దేశీయుల ఇనుప పిడికిళ్ళ నుండి వారిని విడిపించుటకై దిగి వచ్చుకుని, వారిని విడిపించుటకు నిన్ను ఫారో వద్దకు పంపెదను, వారిని నీవు విడిపింపవలేను, నేను నీకు తోడుగా ఉందును. తండ్రి ఇచ్చిన ఆజ్ఞ అక్షరాల నెరవేరుతూ వస్తున్నదన్నది సత్యం. నిర్గమకాండం 3వ అధ్యాయం 13వ వచనం మనం వింటాం. ప్రజలు ఆపదలలో యావే స్పందించాడు, జోక్యం చేసుకున్నాడు. ఆయన ఒక కుమారుడు ద్వారా విమోచిస్తాడు. మనకు ఒక కుమారుడు వస్తపడతాడు, చంటి బిడ్డ ద్వారా దీన్ని సాధిస్తాడు. ఆయన మహానుభావుడు, అనేక బిరుదులు ఆయన అర్హుడు అని వాక్కు సెలవిస్తుంది. ఒకటి విడుదల, రెండవది శాంతి. ఇంతే నా బ్రతుకంతా, ఇంతే నా భవితంతా, కొంతైనా మంచి లేదా రవ్వంతైన కాంతి రాదా అని చూస్తున్న ప్రజలకి ఆయన ఇస్తున్న సందేశం శాంతి. Look at how dynamic Chief Minister గారు, man with a great experience, a vision with a committed mission. So we need to work like this wonderful Chief Minister గారు for the good of the society and the good of the state, even good of our country. That's what Christmas is all about. Peace, శాంతి. శాంతి అని యేసు సెలవిస్తున్నారు. కన్యక నుండి పుట్టిన బిడ్డ ద్వారా విడుదలను పొందగలుగుతున్నారు. మానవాళి ఆశించు విడుదల శక్తివంతమైన విడుదలనిచ్చే సమయం ఆసన్నమైనది. అదే క్రిస్మస్ రక్షణ సమయం. క్రిస్మస్ కు మరొక రూపం రక్షణ. Though you are son of God, ladies and gentlemen, you did not count equality. ఎందుకు? ఆ కన్న ప్రేగు విలపిస్తున్న విధానాన్ని చూసి
లేఖ 2వ అధ్యాయం 11 నుండి 14 వచనంలో విమోచన ప్రధానం, ఆత్మీయమైనది, ఇంద్రియ నిగ్రహము కలిగి పవిత్ర జీవితమును జీవింపవలేను. పవిత్ర జీవితం నిరీక్షించు ప్రభు దినం కోసం ఎదురు చూడాలి. లూకా గారు మాట్లాడతారు, విమోచకుడు వెలసెను అన్న సత్యాన్ని ఆయన ఇలా వివరిస్తున్నాడు. నేడు దావీదు నగరమున ఒక రక్షకుడు పుట్టెను, నేడు అంతటా గందరగోళ పరిస్థితి ఉంది. ఇది కష్టకాలము, ఇది నష్టకాలము, ఇది దిక్కుతోచని కాలము. దేవుడు కష్టాలలో చొరవ తీసుకుంటాడు, శాంతినిస్తాడు. ఆయన ఇమ్మానుయేల్, దేవుడు మనతో, మన కోసం ఉన్నాడు అని వాక్కు సెలవిస్తుంది. ఇక్కడ మనం గమనించాలి, దేవుడి నివాసస్థలం మారింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దేవుడి నివాసస్థలం మారింది. కారణం అచట ఆయన చొరవ అత్యవసరం. ఆయన సాధారణ పక్షపాతి వారితో ఉంటాడు. You may think that you are minority. What is the meaning of minority? I don't know. But one thing is greatness. Man, 2018 లో వారు ఉండగా ఏర్పరచబడిన ఈ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ లో అందరూ నా వాళ్ళు, అందరికి చెందిన వాడి నేను అన్న వాక్కుతో ప్రతి ఒక్కరం what you did is really wonderful, sir. We really admire and we congratulate you. యేసు లోక రక్షకుడుగా లోక ప్రకటించాడు. యేసు ఇచ్చు శాంతి జీవితానికి భరోసా, హృదయానికి నిబ్రత, నెమ్మదితనాన్ని, ధైర్యాన్ని బదిలాన్నిస్తుంది ఆయన శాంతి. స్వీయ అర్పణం ద్వారా దేవుణ్ణి సంతోషపరిచి తెచ్చే శాంతి దుర్నీతి నుండి విడుదల, పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటాడు. మీరు నమ్ముకున్న దేవుడు నన్నదన్ క్రీస్తు అన్న సత్యాన్ని చాలా చక్కగా మాట్లాడుతున్నారు. జీవితము పట్ల క్రిస్మస్ వాస్తవ దృక్పథాన్ని కల్పిస్తుంది. కష్టాలు లేకపోవడం సుఖం కాదు. దేవుడే కటిక పేదరికంలో పుట్టాడు. విలాసవంత జీవితం క్షేమం కాదు. శ్రమలు, సిరుల దారి జీవితం పూల పార్పు కూడా కాదు. అది ఏంటిది? సుఖ దుఃఖాల సంగమం. అందుకే వారంటారు, నేనున్నాను, భరోసా ఇస్తుంటాను. భరోసా అది కావాల్సింది ప్యూరిటీ ఇన్ ద హార్ట్, దట్ కమ్స్ క్లారిటీ ఇన్ ద మైండ్. ఆ స్వచ్ఛత ఉంది కనుకనే మాట్లాడగలుగుతారు. మరొక మాట, మానవునికి దివ్యత్వమును సిద్ధము చేయు పథకం మనిషి అవతారం. మానవునికి దివ్యత్వమును సిద్ధము చేయు పథకం మనిషి అవతారం. ప్రతి సృష్టి ప్రారంభమైన శుభ గడియ మనిషి అవతారం. మన లోక జీవనం మరణం, వెలుగు చీకటి, స్వీకరణ తృణీకరణ, అనువైద్యాలు వైరుధ్యాలు ఎన్నెన్నో. ఈ వైరుధ్యాల్లో ఉన్న మానవుడు శరీరధారియకు ఆదిలో ఆ వాక్కు క్రీస్తుగా మన మధ్య జన్మించి మనకిస్తున్న భరోసా, విడుదల, శాంతి, రక్షణ, ప్రేమ, కరుణ. ఈ లక్షణాలు కలబోసుకొని జీవిస్తాం. అన్ని విషయాల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రికి భరోసా ఇస్తూ మనం ఉన్నామని వారి కోసం ప్రార్థించవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన వత్సర ఆశీస్సులు చేస్తూ సెలవు తీసుకున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ క్రిస్మస్. చేసిన మహానుభావులందరూ కూడా చాలా సంతోషంగా ముగిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి కారణం రేపు క్రిస్మస్ ఉంది కాబట్టి క్రైస్తవ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన అవసరం ఉందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా, ఇక్కడ జరిగే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరపడానికి అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
అందరికీ కూడా ఉపయోగకరంగా ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మన కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అవి తీర్చడానికే వారు ఇక్కడికి వచ్చారు. మీరు ఆలోచించిన సంవత్సరం క్రైస్తవ సోదరులారా, నేను కూడా ముస్లింలు, మీరు క్రైస్తవులు, మనమందరం ఒకే ఆర్జీ నుంచి వచ్చిన వాళ్ళం. మీకందరికీ బాగా తెలుసు. ఇక్కడ భారతదేశంలో ఉండే ముస్లింలందరూ కానీ క్రైస్తవులు కానీ బాగా పేదవాళ్ళం మనమందరం. మనకి ఎవరు ఆదుకోవాలా? ప్రభుత్వాలు ఆదుకోవాలా? యా ప్రభుత్వం ఆదుకుంది మమ్మల్ని? మీరు ఆలోచించినారా? ఎవరన్నా ఆదుకున్నారా? ఎవరు గత 5 సంవత్సరాలు ఒక పరిమాణం జరిగింది మన క్రైస్తవులకు చెప్పాలని ధైర్యంగా అడుగుతా ఉండా. కేవలం మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు దయచేసి పని చేయలేదు. 2002 హైదరాబాద్లో క్రైస్తవులు కూడా చర్చిలో డబ్బులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతవరకు లేదు. ప్రవేశపెట్టిన వారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు పాల్మీయర్ గారు వచ్చి సార్లు చెప్తే సార్ నన్ను పిలిపించి ఇస్తారు, వాళ్ళు కూడా ప్రవేశపెడదామని. వారికే కాదు, సిక్కులు కూడా మా అమీర్పేటలో గురుద్వారా కూడా కట్టించాం మనం. నేను రాష్ట్ర వ్యాప్తంగా నేను నా నియోజకవర్గంలో ఎక్కడ కావాలంటే ఎక్కడ చర్చలు కట్టించా. పేదవారు ఉన్నారు, గ్రామాలు కట్టుకున్నారు, మా స్థితిగతులు లేవు, పేదవారు కాబట్టి మనకు ఆదుకారు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కాబట్టి అందరికీ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. ఎన్ని చర్చలకు ఇచ్చినా కొన్ని వేలు చర్చలకు ఇచ్చినాం. కాంపోజిట్ స్టేట్ అనుకుంటే ఈరోజు తెలంగాణ జరిగే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టించారు చంద్రబాబు నాయుడు గారు. అని లేకపోతే ఎక్కడైనా ఒక సింపుల్గా చెప్పిన అమ్మాయి దాకా చెప్పిన మంత్రి గారు చెప్పినారు, గతంలో మేము 16 కోట్ల రూపాయలు చర్చకి ఇచ్చినాం. 16 కోట్ల రూపాయలు 16 కోట్లు ఇస్తే 10 కోట్ల రూపాయలు పని అయిపోయింది. 6 కోట్ల రూపాయలు ఇవ్వాలా? 5 సంవత్సరాలు అయిపోయింది. 1 రూపాయలు నేను ఇచ్చినారా? మీరు ఎవరన్నా అడిగినారా? చెప్పాలి కదా క్రైస్తవ సోదరులు. మావాడు ఏం చేశాడు? మావాడు చెప్పాలి. మరి ఏం చేసినాము చెప్పాలి కదా, సమాధానం చెప్పాలి కదా. మరి మీకు ఇచ్చా మంత్రివర్గం, మీ వాళ్ళు ఏం చేశారంటే ఏం చెప్పమంటారు? కాబట్టి మనం ఆలోచించుకునే అవసరం ఉంది. ఎంత పేదవారమే మనం చర్చలు కూడా కట్టుకునే స్థితిగతులు ఉన్నాం. దానికి డబ్బులు ఇస్తా ఉన్నాం. మళ్ళా కావాలంటారు మన పాస్టర్లు డబ్బులు పడలేదని. సార్ పెట్టారు, బడ్జెట్ పెట్టారు, ఇస్తారు, ఎక్కడికి పోతారు? మీలో మార్పు రావాలి, మార్పు రావాలి. కాబట్టి మీరు కోరుకునేది ఏమంటే ఎన్నో మంచి కార్యక్రమం చేశాం. 1, 2 ఏం చెప్పాలండి? నేను ఎంతమందికి మీకు విదేశాలు పంపించాను? ఎంతమంది చదివించాడు ఆయన? చెప్పాలా? మీరు అడిగితే సమాజం చెప్పాలి కదా. మీరు జెరూసలేం పంపించాము, ముస్లింలు మసీదులకు మక్కా పంపిస్తున్నాం కాబట్టి వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నాం కాబట్టి మీకు కూడా జెరూసలేం పంపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. జెరూసలేం పంపించారు లేదా? ఇప్పుడు ఎదురులో పడిపోయింది. ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే మన వాళ్ళ ద్వారా 10 లక్షల నిద్ర కూడా తెలిసిన 10 లక్షల రూపాయలు అప్పుకు వడ్డీ కట్టాలా, అసలు కట్టాలా, మన రాష్ట్రం బాగోగులు ఉండాలా. ఎట్లా చేస్తాడు? కష్టపడతాడు, సంపాదిస్తాడు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోగలుగుతాడు. ఆయనకు తప్ప ఏదైనా ఎవరికి లేదు. బట్ అటువంటి వాళ్ళు మనం ఆదుకోవాలి. మన మాటల్లో కాదు, చేతుల్లో చూపాలి. మనం ఆ కార్యక్రమం జరగాల. మనలో జరగకపోతే ఎట్లా? మనం మార్పు రావాలా? 1 రూపాయి చర్చకి ఇక్కడ ఎన్ని వేలు చర్చలు కట్టే సాధారణంటే ఎన్ని ఇచ్చినామా? పాస్టర్లు ప్రవేశపెట్టారండి చంద్రబాబు మహానుభావుడు. మోదోళ్ళతో పాటు అదేవిధంగా విశ్వమాతో పాటు మనకు కూడా ఇవ్వాలని చెప్పి పాస్టర్ జరిగింది. మనకు దాదాపు 800-600 మందికి ఇస్తున్నాం పాస్టర్లు. 1 కాదు 2 కాదు. మన మైనార్టీలకైతే 5,000 మందికి ఇస్తున్నాం. మనకైతే 8,000 వచ్చేలాగా ఇస్తా ఉన్నాం. దాదాపు 7 లక్షల మంది క్రైస్తవ సోదరులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. వారి బాబు కోసం మన పేదవారు కాబట్టి వారి ఆదివారం ఉద్దేశంతోనే దగ్గర కార్యక్రమం చేశారు. ఇప్పుడు డబ్బులు లేవు, హోదాలు అడుగుతా ఉన్నారు, మీరు అడుగుతా ఉన్నారు. ఏ రకంగా ఇవ్వాలని ఆలోచన చేయాలి కదా. ఉండే నాశనం చేసిన సర్వనాశనం చేసిపోయా, పెద్దరి మొహమ్మద్ ఎక్కువ దొంగలు చేసిపోయా. ఏం మిగిలింది రాష్ట్రానికి? రాష్ట్రంలో దోపిడీ జరిగిందా లేదా? చెప్పాలి కదా. మీరు షాదీకాలం పెట్టేసి ముస్లింల కోసం కట్టలేదా? అభివృద్ధి కట్టలేదా? మీరు
ఇచ్చిన మేము ఇది చూస్తే మా మీద కోపము ఏమి మీద ప్రేమ అది ఎక్కడ ఏమైంది నేను ఆశ్చర్యమైన ఆయన సొంత జిల్లా ₹1 చెన్నై చర్చ చెప్పండి ఆడ శాతిగానే కట్టించాం సార్ ఆడ హజ్జిపోయే వాళ్ళకు కడపలో ఏర్పాటు చేస్తామని 24 కోట్లు ఇస్తే స్థానికంగా ఉండే ముఖ్యమంత్రి అది శిథిలావస్థ అయిపోయింది 5 ఏళ్ళు దాన్ని పట్టించుకున్నాడే ఎవరు పట్టించుకోవాలి లేరు ఫైనాన్షియల్ వస్తువులు ఎందుకు పట్టించుకోలేదని ఆయన బాధ్యత కాదా అని కర్తవ్యం కాదా ఒక ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎంత సిగ్గుంచేటండి కాబట్టి ఏదైనా చేయాలంటే మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు మీరు అడుగుతా ఉన్నారు ఈరోజు మంచి రోజు మరి కొత్త సంవత్సరం వస్తూ ఉంది మనం ఆలోచించుకునే సంవత్సరం పనిచేసే వారికి పని చేయాలి అది నేను ముఖ్యంగా కోరుకునేది కాబట్టి ఎన్నో ఉన్నాయి నా మీద బాధ్యతలు ఉన్నాయి మీ బాధ్యత ఉంది మైనార్టీ ముస్లింల బాధ్యత ఉంది క్రిస్టియన్ల బాధ్యత ఉంది జైల్లో బాధ్యత ఉంది అందరినీ కూడా సమానంగా చూడాల్సిన అవసరం ఉంది పాపులేట్ రేషియోలు బట్టి కూడా వాళ్ళు కేటాయించాల్సిన అవసరం ఉంది చేత తప్పకుండా ముఖ్యమంత్రి గారు చేస్తారు కానీ మనలో కూడా కొంచెం మార్పు చేరుకొని రావాల్సి వస్తుంది వైరెండా ఏంటి పెట్టేది చూసుకోవాలి ₹1 ఖర్చు పెట్టాము మేము గత 5 సంవత్సరాలు 945 చర్చలు డబ్బులు ఇస్తే జగన్ గారు 24 చర్చలకు ఇచ్చినారు ఆయన 5 కోట్లు ఖర్చు పెడితే మేము దాదాపు 70 కోట్లు ఖర్చు పెట్టాము మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి విశ్లేషణ చేస్తే చాలా ఉన్నాయి నేను చెప్తూ పోతే పొలిటికల్ డ్యాన్స్ కాదు ఇది పండుగ కోసం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశాము మీకు అందరూ శుభాకాంక్షలు తెలియజేయడానికి కార్యక్రమం పాల్గొనడానికి మేము అందరం వచ్చినాం కాబట్టి మీరు నూతన సంవత్సరం కాబట్టి నూతన వరవడిలో పోవాలా మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం మనం అంతా ప్రార్థన చేయాలి ఇక్కడ వచ్చిన మహానుభావులంతా కూడా పాస్టర్ గారు ఫాదర్ గారి మీ అందరికీ చేతులకి సరిస్తుంది మా ప్రభుత్వం కోసం మా నాయకుల కోసం ప్రార్థన చేయండి రాష్ట్రం బాగుపడాలి ప్రజలు బాగుపడాలి నేను కూడా చాలా విషయాలను చెప్పడానికి గౌరవ వేతనాన్ని గురించి అడుగుతారు నేను చెప్పాను గౌరవ వేతనం దాదాపుగా మీకు 29,60 లక్షలు ఇవ్వాలా అది బడ్జెట్లో పెట్టడం జరిగింది మైనార్టీల బడ్జెట్ ఎంత 4,300 కోట్లు 4,300 కోట్లు సంక్షేమ కార్యక్రమం పోతే 2,800 కోట్ల రూపాయలు మన బాబు గురించి ఇచ్చినారు మనకి ఇంట్రెస్ట్ వస్తే డబ్బులు మీరు ఆలోచన చేయగలరు ఇంటి సొంతంతో చూసుకుపోయా ఊళ్ళో కాల్చి గోపురాలు కాల్చి చర్చలు కాల్చి మసీదు డబ్బులు అన్నీ తీసుకుపోయా ఏం మిగిలే మనకు ఎట్లా అభివృద్ధి చేయాలా అన్ని డబ్బులు వస్తాయి చేయాలా దాన్ని చేసే సత్తా ధైర్యం చంద్రబాబు నాయుడు తప్పనించి ఎవరికి లేదు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఆయన ఒక్కడే చేయగలుగుతాడు ఈ కార్యక్రమంగా రామకృష్ణ గారు చెప్పారు చర్చలు మొదలుపెట్టినప్పుడు మా బాధలు మాకు తెలిసి మా దగ్గర వచ్చి గొడవ చేశారు మీరు ఎట్లా ఇస్తారు వాళ్ళని చెప్పి సరే విజయ్ అయిపోయిన 2000 దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఈ కార్యక్రమాలు మన రాష్ట్రంలో కాదు షాదీ ముబారక్ పెట్టి మీకు షాదీ ముబారక్ తీసేసాయన కళ్యాణం ఎవరికైనా ఇచ్చినాడా అందరూ కూడా పెట్టింది మేము మంచి కార్యక్రమాలు తీసేసాడు కదా క్రిస్మస్ రంజాన్ సంక్రాంతికి వస్తామంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు అంటే ఈసారి ఎక్కడ చేస్తారు బాబు ఆయన డబ్బులు డొనేట్ కానుక వస్తుండే కదా క్రిస్మస్ కానుక క్రిస్మస్ సంక్రాంతి రంజాన్ కూడా మన మార్చులు చూస్తామని ఇవ్వాలంటే డబ్బులు కావాలి కదా రాష్ట్రం చూడాలా ప్రజలు చూడాలా ఎవరు చూడాలా ఎవరు ప్రాజెక్ట్ రావాలా జీడిపి పెంచాలా ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈరోజు అంటే ఎక్కువసేపు మాట్లాడడానికి తలుచుకోలేదు సార్ గురించి చెప్పడానికి ఎందుకు వచ్చారంటే ముఖ్యంగా మనం చేసిన పనులు మీరు చేయని పనులు కాదు మేము చేసాం ప్రభుత్వం నాకు అవకాశం ఇచ్చారు సార్ ద్వారా నేను చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా బట్ నాకు బాధ అనిపించింది మీరు కానీ మేము కానీ నేను చెప్పే ముందే చెప్పా మనం అందరం అంటే జాయింట్ మనం అంతా ఒకటి ఫ్యామిలీ
మనలో మార్పు రావాలి. కాబట్టి చాలా సంతోషం మిమ్మల్ని చూసి భాగ్యం కలిగించారు సార్. మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒక చోట కాదు. ఆయన 30,000 ఇస్తే ₹1,00,000 ఇచ్చాము. ఇప్పుడు నేను అసలు నిజాలు పెడుతున్నాం అనుకున్నాము, కానీ సార్ ఇక్కడ పెడతామంటే ఇక్కడ పెట్టాము. గతంలో ఆనందబాబు గారు కూడా మాకు చాలా ప్రమాణంగా చేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. మరి ఈ కార్యక్రమం ప్రమాణంగా జరిగే కార్యక్రమం. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి క్రైస్తవ సోదరులు ఎక్కడైతే ఉన్నారో వారందరినీ కూడా నా శిరస్సు గురించి వారికి నమస్కారం తెలియజేస్తాను, శుభాకాంక్షలు తెలియజేస్తాను. వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మీ అందరి దర్శనంగా మాట్లాడే అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి మరి మరొకసారి మీ అందరికీ తెలుసుకుని జై హింద్, జై తెలుగుదేశం. క్రిస్మస్ అంటేనే ఏ మంత్ ఆఫ్ జాయ్, కలిసి ఉండటం, సంతోషంగా ఉండటం, ప్రేమను పంచటం. అటువంటి మాసం క్రిస్మస్ ఒక క్రిస్టియన్స్కనే కాదు, ఇవాళ ప్రపంచం అంతా కూడా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్, ఈ డిసెంబర్ మాసం న్యూ ఇయర్ వచ్చే వరకు కూడా ప్రేమను పంచు, 10 మందికి నీకున్నదాన్ని పంచి కలిసి ఎంజాయ్ చేయటం అంటే వేరే రకంగా కాదు. ఎంజాయ్ అంటే ఆ టుగెదర్నెస్లో, ఆ కలిసి ఉండటంలో మాధుర్యాన్ని అందరూ అనుభవించాలి అనేది ఈ జీసస్ క్రైస్ట్ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎప్పటి నుంచో మనం ఫాలో అవుతున్నది. అది నేను క్రిస్టియన్ కానప్పటికీ కూడా క్రిస్మస్ అంటే సరదాగా స్నేహితులందరూ కలవటం అది ఎప్పుడు జరిగేది. ఇక్కడ క్రీస్తు మతాన్ని స్వీకరించకపోయినా క్రీస్తు తత్వాన్ని ఫాలో అయ్యేది మా ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ చెప్పింది తనను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, అంటే హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. అలాగా మరి ఎప్పుడూ కూడా ఎటువంటి స్టేటస్లో ఉన్నా ఆయన తగ్గించుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆలస్యంగా అయినా మరి గుర్తించారు. అలాగే ప్రేమని పంచేది క్రీస్తు తత్వం, పగను తుంచేది క్రీస్తు తత్వం. మరి దానికి ఆపోజిట్గా చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు సమకాలీన జీవితంలో. కానీ ఎటువంటి అంటే జీసస్ క్రైస్ట్ని మనం క్షమాగుణం అనుకుంటాం. మరి చెప్పాలంటే మా ముఖ్యమంత్రి గారు ఉన్న క్షమాగుణం నాకు తెలిసి ఈ సమకాలీన రాజకీయ నాయకుల్లో ఎవరికీ లేదు. అంచేత దో హీ డిడ్ నాట్ గెట్ బ్యాప్టిటైజ్డ్, హీ ఈజ్ ద ట్రూ క్రిస్టియన్. కాబట్టి మీరందరూ మీ గుండెల్లో జీసస్ క్రైస్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఆ తత్వాన్ని అలవర్చుకున్న మా ముఖ్యమంత్రి గారు కూడా అంతే ఇంపార్టెన్స్ ఎప్పుడు మీ గుండెల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెరీ క్రిస్మస్. లెట్ us enjoy the Christmas till January 1st. Thank you. Sim,
కుమార్ ప్రసాద్ గారు, డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు, విధాన మండలి చైర్పర్సన్ జకియా ఖానం గారు, గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, యాదగిరి వెంకట్రావు గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి క్రైస్తవ సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మీ అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్. ఈరోజు ఇక్కడుండే వాళ్ళే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అటు తెలంగాణ రాష్ట్రం, భారతదేశం, ప్రపంచంలో ఉండే క్రిస్టియన్ సోదరులందరికీ హ్యాపీ క్రిస్మస్. యేసు ప్రభువు జన్మించిన రోజు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. లోక రక్షకుడైన ప్రభువు కరుణా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షిస్తూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ప్రేమ, కరుణ, సేవకు ప్రతీక క్రిస్టియానిటీ. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఎక్కడైనా ఒక మంచి హాస్పిటల్లో మెరుగైన సేవలు అందిస్తున్నారంటే ఇప్పుడు కాదు, స్వతంత్రం రాకమునప్పటి నుంచి కూడా ఒక మంచి కాలేజీ పెట్టి పేద పిల్లలకు మంచి చదివిపించారంటే అది క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్. దీనికి స్ఫూర్తి ఇచ్చింది కూడా యేసు ప్రభు ఇచ్చారు. పశువుల పాకలో పుట్టి గొర్రెల కాపరిగా పెరిగి నిరాడంబర చాటుకున్న ప్రజారక్షకుడు యేసు. నమ్మిన వారి కోసం బలిదానానికి సైతం వెనుకాడని క్రీస్తు గొప్పతనం ప్రతి ఒక్కరు కూడా ఉత్తేజం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు వచ్చినా మీతో మాట్లాడతానంటే మీ ఉత్సాహం చూసినప్పుడు ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇక్కడి నుంచి పొందుతున్నాం. ఎల్లప్పుడూ కూడా మనందరం ప్రభు త్యాగాన్ని స్మరించుకోవాలి, శాంతి మార్గాన్ని అనుసరించాలి, ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి, ఈర్ష్య ద్వేషాలు పరాదలాలి, అబద్ధం, లంచం వంటి పాపాలకు దూరంగా ఉండాలి. ఈరోజు రోజు రోజుకు విలువలు పడిపే సమయంలో కనీసం మనం చూస్తే డిసెంబర్ నుంచి జనవరి అంతవరకు ఫస్ట్ వీక్ అంతవరకు కూడా ప్రపంచమంతా పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ ఈ క్రిస్మస్ అని కూడా. అందుకనే నేను కూడా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడే కాదు, మొట్టమొదటిసారిగా నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ తరఫున క్రిస్మస్ ప్రీ క్రిస్మస్ ఈవెంట్ జరపాలని ఆ రోజు ఒక హైదరాబాద్ అనే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని. ఎప్పుడు కూడా నేను ఒకటే ఆలోచిస్తాను, మైనారిటీ వర్గాల సంక్షేమానికి, భద్రతకు ఎప్పుడూ నేను అండగా ఉంటాను. ఒకసారి అయితే సమైక్య ఆంధ్రప్రదేశ్లో చర్చి పైన దాడులు జరిగితే స్వయంగా నేనే వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ అలాంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా కంట్రోల్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. చేస్తున్నాను. ఇంకొక పక్క విభజన తర్వాత కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే క్రిస్టియన్స్ కోసం సంక్షేమం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం, చర్చల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశాం. ఇంకొక పక్క మీరు చేస్తున్నటువంటి సేవలకు సహకారంగా ఉండాలని క్రైస్తవ సంస్థలకు ఒక్కొక్క సంస్థకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మిమ్మల్ని ప్రోత్సహించాం. గుంటూరులో మీరు చూస్తే క్రిస్టియన్ భవనం కోసం 2 ఎకరాల భూమిని కేటాయించడం కాకుండా
ఆ రోజు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కంప్లీట్ కాని బిల్డింగ్ని కంప్లీట్ చేయాలని 5 సంవత్సరాలు ఆలోచించలేదు. మళ్ళీ నేను వస్తానని దాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకొని తొందరలోనే మీ అందరికీ అంకితం చేస్తాం, మీ అందరికీ అందుబాటులో తీసుకొస్తాం. విజయవాడలోని పిఎస్ఐ సెయింట్ బాసిలికా కాలేజ్ చర్చికి 1.5 కోట్లు ఇచ్చాం. మీరు ఎప్పుడూ నా దృష్టికి తీసుకొస్తారు. క్రైస్తవ శ్మశాన వాటికల కోసం ఆర్థిక సహాయం చేయమని కోరినప్పుడు ఇది చాలా జనైన సమస్య, దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఇప్పటికే పెద్ద ఎత్తున ఇచ్చాం. భవిష్యత్తులో కూడా మీకు పూర్తిగా అండగా ఉంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా జెరూసలం వెళ్ళే క్రైస్తవులకి మొట్టమొదటిసారిగా ఆర్థిక సహాయం ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా కూడా మనం ముందుకు పోయాం. ఇంకొక పైక క్రైస్తవ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ, ట్యూషన్ ఫీజు అంతా కూడా రీఎంబర్స్మెంట్ చేయడం కానీ ఇవన్నీ చేశాం. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు 1-2 కాదు, చాలా కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే 5 సంవత్సరాలు క్రిస్టియన్ సంస్థలు ప్రారంభించినటువంటి ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని డ్యామేజ్ చేసే పరిస్థితికి వచ్చారు, నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మా పార్టీ మనందరి నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారు కూడా ఏసీ కాలేజీలో చదువుకున్న విషయం మనం మర్చిపోలేదు. ఆయన విజయవాడలో ఉండి గుంటూరుకు చదువుకున్నారంటే అలాంటి స్టాండర్డ్స్ అన్ని కూడా ఆ రోజుల్లో ఇవ్వగలిగారు. అది వీరి యొక్క విశిష్టత అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే చాలామంది మాట్లాడారు. గడచిన 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో మనం చూస్తే ఇది సందర్భం కాకపోయినా చెడును ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ చెడును జరగకుండా అందరికీ న్యాయం చేసే విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు పోతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎక్కడ ఏమాత్రం కూడా రాజీ లేకుండా పనిచేస్తాం. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. God will never leave you empty. He will replace everything you lost. If He asks you to put something down, it is because He wants you to pick up something greater. అది మనం చూసినప్పుడు ఇది తప్పకుండా జరుగుతుంది. పేదల పట్ల, ధర్మాన్ని నమ్మిన వారి పట్ల దేవుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. మా ప్రభుత్వం ఒకటి చెప్తున్నాం, క్రిస్టియన్స్కి పూర్తిగా అండగా ఉంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ చెప్తున్నాం. ఇప్పటికీ సంక్షేమ కార్యక్రమాల్లో ఏ విధంగా చేయాలో ఇంతమంది పెద్దలందరూ మాట్లాడారు. ఆర్థిక సమస్యలు ఉన్నాయి, లెగసీ ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి. నేను 4వసారి ముఖ్యమంత్రి, 3 సార్లు నాకు ఎప్పుడు ఇంత కష్టం అనిపించలేదు. ఇప్పుడు నాకే అర్థం కావడం, ఎంత తొవ్వితే అంత బాధలన్నీ బయటకు వస్తున్నాయి. ఒక పక్క మనసు ఉంది, దూసుకుపోవాలనే మనస్తత్వం ఉంది. ఇంకొక పక్కన చూస్తే వెసులుబాటు లేని పరిస్థితి. ఓసారి చిన్న కష్టాలు వచ్చినప్పుడు 4-5 సార్లు కూర్చుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో. కానీ ఈ 6 నెలల నుంచి నేను రాత్రింపగూడలు ఆలోచిస్తున్నా, పట్టుదలగా పరిశోధిస్తున్నా. అయినా కూడా ఇప్పటికి కూడా నాకు ఒక దారి దొరకలేదంటే ఎంత డ్యామేజ్ జరిగిందో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కానీ నాకు ఒక బాధ్యత మీరందరూ ఇచ్చారు. ఆ బాధ్యతతో తప్పకుండా ఎట్టి పరిస్థితిలో మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే వరకు అందరికీ న్యాయం చేసేది నా విధానం చూశాను. ఏ ఒక్కరికి కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు జరగలేదు. మొన్నే మీరు చూస్తే ఫాదర్స్కి ఆ రోజు పెట్టిన ఆందోళన, మా వాళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నాయన్నా
కాదు. ఈ క్రిస్మస్ సందర్భంగా దాన్ని క్లియర్ చేయాలని నేనే అదే మనకు క్రిస్టియన్ మిషనరీస్ కోసం ప్రాపర్టీస్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలి అని కూడా కొన్ని వచ్చాయి. చర్చల నిర్మాణానికి, అదే మన రీకన్స్ట్రక్షన్కి ఆర్థిక సహాయం, ఇలాంటివన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈరోజు నేను ఎప్పుడు కూడా పేదల పక్షపాతిగా ఉంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నేను అనిత్యం ఒకటి ఆలోచిస్తున్నాను, ఏ విధంగా పేదరికం లేని సమాజాన్ని మనం రూపకల్పన చేసుకోవాలో దానికి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్నే నేను విజన్ 2047 తయారు చేశాను, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాం, రూపకల్పన చేశాం. అందులో మొట్టమొదటి పాయింట్ మీరు చూస్తే జీరో పావర్టీ. ఇంతవరకు అందరం చెప్పారు, నేను పేదరిక నిర్మూలన చేస్తామని చెప్పారు, కానీ నేను పెట్టింది ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా మొట్టమొదటిసారిగా పేదల్ని పూర్తిగా ఆర్థికంగా పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం అండగా ఉంటామని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు డబ్బులు సంపాదించిన ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, మనకి సంపద వచ్చిందంటే సమాజం వల్ల వచ్చింది. ఆ సమాజంలో ఇంకా పేదరికం ఉండడం ఇది మనందరికీ ఆలోచింపజేసే విధానం. అందుకని ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది పేదరిక నిర్మూలన, జీరో పావర్టీ, అంతేకాకుండా ఆర్థిక అసమానతలు తగ్గించాలి. ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కొంతమంది దగ్గర లక్షల కోట్ల రూపాయల నుండి పేదవాడి దగ్గర 3 కోట్లు పిండి తినడానికి వీలు నిర్వహిస్తుంటే అది సమాజ హితం కాదని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనికోసం ఒక అచంచలమైన దృష్టితో పనిచేస్తాం, అన్ని విధాలా ముందుకు పోతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరిని చూసినప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలకు వస్తే మళ్ళీ నేను కూడా రీఛార్జ్ అయ్యి మళ్ళా ఏం చేయాలో ఆలోచించే శక్తిని సమర్పిస్తుంది. అలాంటి కార్యక్రమానికి వచ్చాం, మీ అందరితో కలిసి ఈరోజు ప్రీ క్రిస్మస్ చేసుకోవడం చాలా ఆనందదాయకం. నేను ఈ నెలంతా కూడా మనందరం ఒక విషయం చూస్తే ఓసారి కొన్ని పండుగలు ఒకరోజు చేస్తాం, కానీ డిసెంబర్ 15 నుంచి స్టార్ట్ అయ్యి, డిసెంబర్ నుంచే స్టార్ట్ అయ్యి జనవరి 15 వరకు మళ్ళీ ఒక నెలంతా కూడా పండుగలు చేసుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని చెప్పడం. ఈ క్రిస్మస్ సందర్భంలో మళ్ళీ మనం ఒకసారి చూస్తే అనేకమైన స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు చేస్తాం. ప్రతి ఒక్కరూ ఏ విధంగా ఉండాలి, యేసు ప్రభువుని ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి, ఏ విధంగా ఆయన స్ఫూర్తిని సమాజ హితం కోసం ముందు తీసుకుపోవాలో ఆలోచించే సమయం. ఈ సమయంలో నేను ఉంటే మీకు హామీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, వ్యక్తిగతంగా నేను మీకు అండగా ఉంటా. మీ సమస్యలను పరిష్కారం చేసి ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ మేము ఉండి అన్ని విధాలు మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇలాంటి ఎప్పుడు కూడా ఇదే విధంగా అందరం ఆనందంగా ఉండాలని యేసు ప్రభువును మరొకసారి ప్రార్థిస్తూ హ్యాపీ క్రిస్మస్. కట్ చేస్తారు. అతిథులందరూ కూడా దగ్గరికి రావాల్సింది కోరుతున్నాను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.
హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు మనం క్యాండిల్ లైట్ సర్వీస్లోకి తీసుకెళ్దాం. దయచేసి కేక్ పక్కకు తీసుకెళ్లాల్సిన కోరుతున్నాం. తప్పట్లు కొట్టి ఈ యొక్క వెలుగును మనం ప్రారంభించుకుందాం. అందరూ
సమయంలో రత్నకుమార్ గారు ముందుకు వచ్చి కంక్లూడింగ్ ప్రార్థన చేసి బెనడిక్షన్ ఇస్తారండి. మీ చేతుల్లో ఉన్నటువంటి కొవ్వొత్తుల్ని ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత దయచేసి జాగ్రత్త తీసుకుని ఆపవలసిందిగా కోరుతున్నాము. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, మీ అపారమైన ప్రేమ కొరకై భవిష్యత్తు తరాలకు నేనే ఆలోచించే ఒక మంచి నాయకులను మా కొరకు మీరు అనుగ్రహించిన మీ విధానముల కొరకై స్తుతి చెల్లిస్తూ ఉన్నానయ్యా. రాబోతున్న సంవత్సరాలలో తరతరాలు చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ 5 సంవత్సరాలు మాత్రమే కాదు నాయన,